ఈ నడుమనే తెలంగాణలో రాజ్యసభకు ఓ ఇద్దరిని పంపించిర్రు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. ప్రమాణ స్వీకారం చేసి కూడా 2 నెలలు కావస్తుంది. పెద్దల సభకు పోవాలంటే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే బలం ఉండాలి. ఎమ్మెల్యేల బలం ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళే పెద్దల సభకు పోతారు. అట్లనే ఇప్పుడు ఆంధ్రాలో కూడా 4గురిని పెద్దల సభకు పంపించేందుకు క్యాండిడేట్లను తయారు చేసిర్రు అక్కడి గవర్నమెంట్ వాళ్ళు. ఇక లెవెల్లు కూటీ సర్కారు ఎవరిని రాజ్యసభకు పంపించేందుకు తయారయ్యిందనేటివన్నీ మా వాళ్ళు చెప్తారు. ఇనుర్రి రైట్. మొన్న తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రాలో ఆంధ్రాలో ఖాళీ అయిన 4 రాజ్యసభ ఎంపీ పదవులకు నామినేషన్లు వచ్చినాయి. ఇయాల్టితోని గమ్మత్ ఏంటంటే 4 సీట్లకు 4 నామినేషన్లు వచ్చినాయి. ఆ 4 కూడా కూటమి తరపుకించి నామినేషన్లు వేసిన వాళ్ళే. మళ్ళా గిలాస పార్టీ తరపుకించి లింగమనేని రమేష్, సైకిల్ పార్టీ తరపుకించి సానా సతీష్, చింతకాయల విజయ్, భాస్యం రామకృష్ణ. ఖాళీ అయిన 4 సీట్లకు నామినేషన్లు వేసింది గీ 4గులే. ఇంకో పార్టీ లేదు, ఇంకో నాయకుడు లేడు పోటీకి. అంటే ఈ 4 ఏకగ్రీవం అయినట్టే. ఇక పెద్దల సభకు పోవుడు అధ్యక్ష అనుడే ఆలస్యం ఉంది. లెక్కకైతే ఏపీకించి 11 మంది రాజ్యసభకు పోయేటి ఛాన్స్ ఉంటది. అందులోకించి ఇంత మునుపున్న ఓ 4 లీడర్ల పదవి కాలం ఒడిసింది కాబట్టి వాళ్ళ సీట్లకు ఇగో ఈ 4 ఎక్కించేందుకు తయారైతుంది అన్నట్టు కూటమి సర్కారు. ఎమ్మెల్యేల ఓట్లతో గెలిచేటి ఎంపీ పదవులు ఇయ్యి. ఏపీలో కూటమి ఎమ్మెల్యేల బలగమే ఎక్కువ ఉంది కాబట్టి ఈ 4 పెద్దల సభకు పంపించాలని డిసైడ్ అయిందన్నట్టు ఏపీ గవర్నమెంట్. ఎమ్మెల్యేలు లేకున్నా ప్రతిపక్షం కించి పోటీకి నామినేషన్లు వేస్తారనుకున్నారు అందరూ, కానీ అదేం లేదు. ఎవ్వరు రాలే పోటీకి. మంగళవారం నాడు వేసిన నామినేషన్లను పరిశీలిస్తారు. బుధవారం నాడు వద్దనుకున్నోళ్ళు వెనకకు తీసుకునే ఛాన్స్ ఉంటది. ఇగేటు నామినేషన్ వేసిన వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఇక 4 పెద్దల సభకు పోవుడు అధ్యక్ష అనుడైతే పక్కా పోండ్రి.